ఫ్రెండ్స్, మహాభారతం, హరివంశం, స్కంద పురాణం, భాగవత పురాణం, విష్ణు పురాణాలలో ద్వారకాపురి ప్రస్తావించబడింది. అయితే పురాణ ఇతిహాసాలలో అది సముద్ర గర్భంలో కలిసిపోయి కనిపించకుండా పోయిందని విశ్వసిస్తున్నారు. అయితే ఈ వీడియోలో ద్వారకా నగర సృష్టి ఎలా జరిగింది, శ్రీకృష్ణుడికి అలాంటి ఒక అద్భుత సముద్ర నగరాన్ని ఎందుకు నిర్మించాడు, ఆ నగరం యొక్క విశిష్టత ఏమిటి, ఆ నగరానికి అంత పేరు ఎలా వచ్చిందో వివరంగా తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు యుద్ధాల వలన జరిగే అనర్థాల నుండి ద్వారకా ప్రజలను సంరక్షించే నిమిత్తం ద్వారకా నగర నిర్మాణం చేసి యాదవులను ఇక్కడికి తరలించి సురక్షితంగా పరిపాలించాడని పురాణ కథలు చెప్తున్నాయి. శ్రీకృష్ణుడు కంసవధ అనంతరం కంసుడి తండ్రి అయిన ఉగ్రసేనుణ్ణి చెరసాల నుండి విముక్తి చేసి మధురకు రాజును చేశాడు. కంసవధను ఆగ్రహించినటువంటి అతని మామగారైన జరాసంధుడు తన స్నేహితుడైన కాలయవనుడితో కలిసి 17 సార్లు మధుర మీద దండయాత్ర చేశాడు. అలా యుద్ధాల నుండి ప్రజలను రక్షించే నిమిత్తం శ్రీకృష్ణుడు యాదవ పెద్దలతో కలిసి సముద్ర పరివేష్టితమైనటువంటి భూమిలో ద్వారకా నగరిని నిర్మించి దానికి మధురలోని యాదవులను తరలించారు. ఇలా పలుమార్లు జరిగిన దండయాత్రలతో అతడు తన సైన్యాన్నంతటినీ క్షీణింపజేసుకున్నాడు. ఒక్కోసారి జరాసంధుడు 18 అక్షౌహిణుల సైన్యంతో మధురపై దాడి చేసేవాడు. మహాభారతంలో పాండవులు కౌరవుల మొత్తం సైన్యం 18 అక్షౌహిణులు. ఇలా జరాసంధుడి బారి నుండి మధురా ప్రజలను కాపాడుకోవటానికి శ్రీకృష్ణుడు 18వ దండయాత్రకు ముందుగానే మధురాను వదిలి వెళ్ళాడు. అలాంటి జరాసంధుడు ఈ భూమి మీద 800 సంవత్సరాల నుండి 1000 సంవత్సరాలు జీవించినట్లు అంచనా. భీష్ముడు కూడా 800 సంవత్సరాల నుండి 1000 సంవత్సరాలు జీవించినట్లు అంచనా. అలా దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించి వైకుంఠం చేరిన తరువాత ఈ పవిత్ర నగరం సముద్ర జలాలలో మునిగిపోయింది. అంటే మహాభారత యుద్ధం జరిగిన 36 సంవత్సరాల అనంతరం ఈ ద్వారకా నగరం సముద్ర గర్భంలో కలిసిపోయిందని ఇతిహాసాలు చెప్తున్నాయి. యాదవ ప్రముఖులు గాంధారి శాపం ప్రభావం వలన, మునుల శాపం ప్రభావం వలన అలా తమలో తాము కలహించుకొని పోట్లాడుకుని నిశ్శేషంగా మరణించిన తరువాత ఆ భగవాన్ శ్రీకృష్ణుని ఆదేశం ప్రకారం అర్జునుడు యాదవ కుల సంరక్షణార్థం ఈ ద్వారకాను చేరుకొని శ్రీకృష్ణ బలరాములకు అంత్యక్రియలు నిర్వహించి ద్వారకావాసులను ఆ నగరం నుండి బయటకు దాటిస్తాడు. అలా ద్వారకా ప్రజలు ఆ నగరం దాటుతున్న మరుక్షణమే ఆ నగరమంతా సముద్రంలో మునిగిపోయింది. ఇంతకంటే ఏముంటుంది, ఇదంతా ఆ భగవాన్ శ్రీకృష్ణుడి అద్భుత సృష్టి అనడానికి. అలా ద్వారకా నగరం సముద్ర జలాల్లో మునిగిపోవటం చూసిన ద్వారకావాసులు ఎంతో బాధతో ఆర్తనాదాలు చేస్తారు. అలా అర్జునుడు ఈ విషయాన్ని హస్తినాపురంలో వర్ణిస్తూ ప్రకృతి ద్వారకా నగరాన్ని తనలో కలిపేసుకుంది. సముద్ర నగరంగా ప్రవేశించి ద్వారకా సుందరమైన వీధుల్లో ప్రవహించి మెల్లగా నగరాన్ని సంపూర్ణంగా తన జలాల్లో ముంచేసింది. అలా అందమైన భవనాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి మునగడం నా కల్లారా చూశానని అర్జునుడు చెప్తూ ఉంటాడు. అంతా మునిగిపోయింది. అక్కడ నగరం ఉన్న సూచనలు ఏవీ కనిపించలేదు. అలా చివరకు ఒక సరస్సులో ఆ ప్రదేశం కనిపించింది. ఇక ద్వారక ఒక పేరు, జ్ఞాపకం మాత్రమే, ఎటువంటి జాడలు లేవు అని అర్జునుడు వర్ణించాడు. అలాగే విష్ణు పురాణం ద్వాపర నగరం మునక గురించి ప్రస్తావించింది. ఇలా ద్వారకా నగరం సముద్ర గర్భంలో కలిసిపోయి అంతటితో ద్వాపర యుగం అంతమై కలిపురుషుడు ఈ లోకంలోకి ప్రవేశించి కలియుగానికి నాంది పలికాడు. ఆ తరువాత పురాతత్వ శాస్త్రవేత్తలు ఇక్కడ కొన్ని పరిశోధనలు చేశారు. అలా వాళ్లకు పురాతన ఖండాలు, 3 తలలు గల జంతువులతో అలంకరించబడిన శంఖం మరియు చారిత్రక సమయాన్ని సూచించే నాణ్యాలు ఇంకా ఎన్నో ఇక్కడ బయటపడ్డాయి. భారతదేశంలో ఉన్న 7 పవిత్ర పుణ్యక్షేత్రాలలో ద్వారకాపురి ఒకటి. అయితే వీటిలో శివుడు ప్రతిష్ఠితమై ఉన్న వారణాసి అత్యంత పవిత్రమైనది. గరుడ పురాణం ప్రకారం గరుడ పూర్ణిమ క్షేత్రం అంటే పవిత్రమైన ప్రదేశం, దైహిక శక్తికి కేంద్రం, జీవుడికి తుది గమ్యమైనటువంటి మోక్షాన్ని అందించే మోక్షపురి. అలా గరుడ పురాణంలో పేర్కొన్న 7 మోక్షపురులు అనగా అయోధ్య, మధుర, మాయ, కాశీ, కంచి, ఆవంతిక, పూరి మరియు ద్వారావతి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ద్వారకాధీశుని ఆలయం సాధారణ శకం ప్రకారం 16వ శతాబ్దంలో నిర్మించబడింది. అసలైన ఆలయం శ్రీకృష్ణుడి మునిమనుడైనటువంటి వజ్రరాజు చేత నిర్మించబడిందని విశ్వసిస్తున్నారు. లైమ్ స్టోన్ మరియు ఇసుకతో నిర్మితమైన ఈ 5 అంతస్తుల ఆలయం అద్భుత కళాఖండం. ఇక్కడ ఆలయ గోపురం మీద ఉన్న జెండాను ఒక రోజుకు 5 సార్లు ఎగరవేస్తారు. ఈ ఆలయానికి 2 ద్వారాలు ఉంటాయి. ఒకటి స్వర్గద్వారం, 2 మోక్ష ద్వారం. ఇలా భక్తులు స్వర్గద్వారం నుండి ప్రవేశించి మోక్షద్వారం ద్వారా బయటికి వస్తారు. అంతేకాదు ఈ ఆలయం నుండి గోమతీ నది సముద్రంలో సంగమించే ప్రదేశాన్ని కూడా చూడవచ్చు.
అలా ఆదిశంకరులు ద్వారకాధీశుడిని దర్శించి ద్వారకాపీఠాన్ని ప్రతిష్ఠించాడు. ఈ నగరం పేరులో ఉన్న ద్వార్ అంటే వాకిలి, ద్వారం లాంటి అర్థాలు ఉన్నాయి. ద్వార్ అనే పదము ఆధారంగానే ఈ నగరానికి ద్వారకా అనే పేరు వచ్చింది. ఈ ద్వారకాధీశుని ఆలయాన్నే జగత్ మందిరం అని కూడా పిలువబడుతుంది. ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీకృష్ణుడు. ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించబడినటువంటి 4 మఠాలలో ఈ ద్వారకా ఆలయం కూడా ఒకటి. అవి వరుసగా శృంగేరి, పూరి మరియు జ్యోతిర్మఠం, ద్వారకాపీఠం. ఈ ద్వారకాపీఠంనే మనం కాళీపీఠంగా కూడా అంటాం. ఇలా శ్రీకృష్ణుడి ఆజ్ఞానుసారం ఈ ద్వారకా నగరాన్ని విశ్వకర్మ నిర్మించాడని ప్రతీత. సౌరాష్ట్రకు పడమటి సముద్ర తీరంలో ఈ భూమి నగర నిర్మాణార్థం ఎంచుకోబడింది. ముందుగా చేయబడినటువంటి ప్రణాళిక ప్రకారం ఈ నగరం నిర్మించబడింది. ఇలా గోమతీ నదీ తీరాన నిర్మించబడ్డ ఈ ద్వారకాను ద్వారామతి, ద్వారావతి మరియు కుశస్థలిగా పిలువబడుతుంది. ఫ్రెండ్స్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మహానగరాలకు 100 రెట్ల గొప్ప నగరం ఈ ద్వారకా నగరం. 4000 సంవత్సరాల క్రితం జగన్నాథుడి అద్భుత సృష్టి. శ్రీకృష్ణుని దివ్యక్షేత్రాలలో అతి విశిష్టమైనది మరియు పవిత్రమైనది ఈ ద్వారక. గుజరాత్లోని ఈ దివ్యధామం శ్రీకృష్ణుని పాదస్పర్శతో పునీతమైంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.